హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'మై డియర్ రాక్షసుడు' పార్ట్ 19. ఆమె అయోమయంగా చాక్లెట్ కవర్ చింపింది. అందులో చాక్లెట్ 'ఐ యామ్ ఓన్లీ యువర్స్' అని ఉంది ఇంగ్లీష్‌లో. చాక్లెట్‌తో చేసి ఉంది. అది చూసి ఆమె మెరిసే కళ్ళతో అతని వైపు చూసింది. నా గతాన్ని వదిలి రావటానికి నేను సిద్ధం మధు. స్వీకరించడానికి నువ్వు సిద్ధమేనా? టేబుల్ మీద ఉన్న బాక్స్‌లోంచి ఒక వైట్ బాల్ లాంటిది ఆమెకి ఇచ్చి, ఇది చూసావా మధూ! చల్లని చందమామ నీలాగే కానీ ఇందులో వెన్నెల కురవాలి. అది నీ గతం. అందులో ఏ మాత్రం నీ తప్పులేని గతం నుంచి నువ్వు బయటకు వచ్చి చిన్నీలాంటి అమాయకమైన అమ్మాయిలకి ధైర్యంగా నిలిచి వాళ్ళ జీవితంలో కూడా వెన్నెల కురిపించాలి. దానికి నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను మధూ. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా సరే అని చేతిలో ఉన్న చందమామ లైట్‌ని ఆన్ చేశాడు. అప్పుడే వెలుగులు చిమ్ముతూ ఆమె ఫోటోతో కూడిన లైటింగ్ ఆ చుట్టుపక్కలంతా పరుచుకుంది. అందులో ఫోటోలో ఆమె మనస్ఫూర్తిగా నవ్వుతున్న ఫోటో. ఎప్పుడు తీశాడో కూడా తెలీదు. అది చూసి ఆమె ఆనందంతో కళ్ళ నీళ్లతో అతన్ని చూసింది. అతనిచ్చిన బహుమతి కంటే అతను చెప్పిన మాటలు ఆమెకెంతో నచ్చాయి. మళ్ళీ చిన్న ఇల్లు, బొమ్మ ఆమె చేతిలో పెట్టి నాకు నీతో అందమైన కుటుంబం కావాలి మధు. ఆమె అలానే అతన్ని చూస్తుంది. ఇప్పుడే నువ్వు నాకు చెప్పనక్కర్లేదు మధు. టైం తీసుకో. నువ్వు అవునన్నా లేదా కాదన్నా సరే నేను ఒకేలా తీసుకుంటాను. సరేనా అని లేచి నిలబడ్డాడు అతని జేబులో చేతులు పెట్టుకుని. ఇవి చెప్పడానికి ఇంత లేటింగ్ హడావిడి ఎందుకంటావా? నీ వల్లే నా లైఫ్‌లో మళ్ళీ వెలుగొచ్చింది అనుకుంటున్నా. అందుకే నీలాంటి అందమైన లైటింగ్స్‌లో నీకు నా మనసులో మాట చెప్పాలి అని అనుకున్నాను. పద లేటవుతుంది అని చెయ్యి పట్టుకుని ఆమెకందించాడు రిషి. ఆమె ఆ చెయ్యి వైపు చూసి అలానే లేచి అతన్ని ఒక్కసారిగా గట్టిగా హత్తుకుంది. ఈసారి షాకవటం రిషి వంతయింది. ఆమెను అలానే పట్టుకుని ఆశ్చర్యంతో ఉండిపోయాడు. మీరిది నమ్మకపోవచ్చు రిషి సార్. నాకే నమ్మకం లేదు. ఎందుకు నేను మిమ్మల్ని ప్రేమించాను అని. మీరు నా జీవితంలోకి ఎందుకు వచ్చారా అని మొదట్లో బాధపడ్డాను. కానీ ఆ రోజు ఒక తల్లిలా నా మనసులో బాధని అడిగారు. ఏమైందో కానీ మీతో అన్నీ చెప్పుకోవాలి అనిపించింది. మా అమ్మ కూడా ఇన్ని రోజులుగా ఏమైంది? నీ మనసులో ఏముంది అని అడగలేదు. తండ్రిలా నాకు ధైర్యం చెప్పారు. సమస్యకి ఎదురెళ్ళమని చెప్పారు. నా యుద్ధం నన్నే చెయ్యమని నాకు నేర్పించారు. ఒక స్నేహితుల్లా నన్ను అర్థం చేసుకున్నారు. ఏ అమ్మాయి కన్నా ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? ఆ రోజు ఫైలు కనిపించకపోయినప్పుడు అందరి ముందు కాకుండా నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి అడిగారు. మళ్ళీ నా తప్పు లేదని తెలిసి అందరి ముందు నాకు సారీ చెప్పారు. అంతకన్నా ఇంకేం కావాలి? మీరు ఇంత విలువ ఇస్తున్నారని నాకప్పుడే అర్థమయ్యింది సార్. మీరు వేరే ఏ అమ్మాయిని చూసినప్పుడు కూడా మీ కళ్ళల్లో చూడని అంత ప్రేమ నన్ను చూసినప్పుడే మీ కళ్ళల్లో అంత ప్రేమ కనిపించింది. ఇదంతా రిషి మధుని ప్రేమతో ఆనందంతో చూస్తూ ఉన్నాడు. మీరు నాకు మాట ఇస్తారా సార్? లైఫ్‌లో నా మీద ఎప్పుడు కోపం వచ్చినా కూడా మీ కళ్ళల్లో నా మీద ప్రేమ ఇలాగే ఉండాలి. ఈ ఒక్కటి చాలు సార్. మీ నుంచి నాకేమీ వద్దు అని అంది మధు కన్నీళ్లు పెట్టుకుంటూ. అతని వైపు చూస్తూ అడిగింది. మాట ఇస్తున్నాను మధు. నా కళ్ళల్లోనే కాదు నా గుండెల్లో నీ మీద ప్రేమ ఎప్పుడు చెరిగిపోదు, మాసిపోదు. నా ఊపిరి ఆగే చివరి నిమిషం వరకు నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఆమెను మళ్ళీ ఒకసారి గట్టిగా హత్తుకున్నాడు. ఆమె కూడా అతన్ని హత్తుకుని చాలు సార్ నాకు ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి? చాలాసేపు వాళ్ళు అలానే ఉన్నారు ఒకరినొకరు హత్తుకుని. ఇద్దరూ ఒకేసారి నెమ్మదిగా వేరుపడి మధు ఇంక వెళ్దామా? ఇప్పటికే బాగా లేట్ అయింది అని అన్నాడు రిషి వాచ్ చూసుకుని. అప్పుడేనా సార్? ఇంకా కాసేపు ఉందాం అని అంది మధు గోముగా. నువ్వలా ముద్దుగా అడక్కు. నేను టెంప్ట్ అయిపోతాను. తర్వాత మళ్ళీ నీ ఇష్టం మరి చూసుకో అని అన్నాడు రిషి నవ్వుతూ. టెంప్ట్ అంటే? అని అంది మధు అర్థం కాక. ముద్దు పెట్టేస్తాను చూసుకో అని అన్నాడు చిలిపిగా. పోండి సార్ మీరు నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు అని అంది అలిగినట్టు మొహం పెట్టుకుని. ఆ అలిగావా? నువ్వు మూతి ముడుచుకుంటే ఇంకా ముద్దుగా ఉంటావు మరి. చూసుకో మరి పెట్టేస్తా అంటూ రిషి ఒక్కసారిగా మధు దగ్గరికి వచ్చాడు.
వెంటనే మధు రిషి కాలర్ పట్టుకుని అతన్ని దగ్గరికి లాక్కుని వెంటనే పెదాలు జత చేసింది. ఒక్కసారిగా షాక్ అయ్యాడు రిషి. ప్రేమగా ఇష్టంగా అతను కూడా ముద్దులో ఇష్టాన్ని స్వీకరిస్తూ అందిస్తున్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. ఇక కాసేపటికి ఇద్దరు వేరుపడి మధు సిగ్గుపడి ఆమె చేతుల్లో మొఖాన్ని దాచుకుంది. రిషి ఆమె చేతులు పట్టుకుని మొహం మీద నుంచి తీసి, మధు, నువ్వు నా దగ్గర సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నువ్వు నేను వేరు కాదు, ఒకటే ప్రాణం. సరేనా? ఏ విషయమైనా నా దగ్గర నువ్వు మొహమాటం లేకుండా ఉండొచ్చు. అని అంది మధు. మధు, రేపు నీకొక సర్ప్రైజ్ ఉంది. నువ్వు రెడీగా ఉండు. రేపు ఒక చోటకి తీసుకుని వెళ్తాను, సరేనా అని అన్నాడు రిషి. ఎక్కడికి సార్? సర్ప్రైజ్ అని చెప్పానా? చెప్పండి సార్ ప్లీజ్. ఈ సర్ప్రైజ్ తట్టుకోవడం నా వల్ల కాదు. రిలాక్స్ బేబీ, చెప్తా కదా, వెయిట్ చేయి అని ఆమె చెయ్యి పట్టుకుని కవర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. సార్ ఇంకా కాసేపు ఉందాం సార్ ప్లీజ్ అని అంది అతన్ని చూస్తూ. రేపంతా నాతోనే ఉందులే కానీ, సరేనా? నువ్వు నేను మాత్రమే, ఇంకెవ్వరూ ఉండరు మన మధ్య, పద అని కారిడోర్ తీసి లోపల ఆమెని కూర్చోబెట్టి అతను కూడా కూర్చుని హోటల్కి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇద్దరు ఒకరు కళ్ళలోకి ఒకరు చూసుకుని బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. మధు లోపలికి వెళ్ళేసరికి లత ఎప్పుడు వచ్చిందో ఏమో కానీ మంచి నిద్రలో ఉంది. ఆమె అలానే మంచం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంది. కాదు కాదు, ఆనందిస్తూ ఉంది. రిషికి తన మీద ఉన్న ప్రేమ, అలానే మధుకి తన మీద ఉన్న ప్రేమ ఒకరొకరు పంచుకున్నారు. ఆమెకు తన జీవితం మారబోతుంది అనిపిస్తుంది. మొత్తం ప్రపంచంలో ఆనందం అంతా ఆమె ముందు ఉన్నట్టు ఉంది. ఆ ఆనందంతో లత పక్కన బెడ్ మీద అలానే పడుకుండిపోయింది మధు. కానీ కలత నిద్రలో ఇద్దరూ ఆ సముద్రపు ఒడ్డు దగ్గర ఒకరినొకరు అలా పట్టుకున్నప్పుడు ఉన్న దృశ్యం కనపడింది ఇద్దరికి. ఉదయం లేచాక లత ఫ్రెష్ అవుతుంది. మధు మాత్రం కొంచెం సిగ్గుగా లత వంక చూడటం లేదు. లతకి విషయం అర్థమైనా కూడా కావాలనే మధుని ఆట పట్టించడం కోసం, మధు, మన రిషి సార్ని ఆ ఆర్య సార్ అసిస్టెంట్ లైన్ వేస్తుంది అనుకుంటా, ఓ తెగ చూసేస్తుంది సార్ని. ఆమె కూడా బానే ఉంటుందిలే, మన సార్కి ఆమెకి ఇద్దరికి చాలా బాగుంటుంది కదా అని అంటుంది. కావాలని ఆమెను వారుగా చూస్తూ అంది నవ్వు ఆపుకుంటూ. చంపుతా అంది ఒక్కసారే కోపంగా మధు. ఏమైందే, ఎందుకు అలా అంటున్నావు అంది లత ఇంకా నవ్వు ఆపుకుంటూ. అప్పుడు మధు బెడ్ మీద కూర్చుంటూ, నీ దగ్గర దాయటానికి ఏముందే, నేను సార్ని ప్రేమిస్తున్నాను. సార్ కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నిన్న నైట్ ఇద్దరం ప్రపోజ్ చేసుకున్నాం లత, నీకు ఎలా చెప్పాలా అని లేచిన దగ్గర నుండి తెగ టెన్షన్ పడిపోతున్నా. ఇంతలో నువ్వు ఆ టక్కులాడి గురించి చెప్పి నా మూడంతా చెడగొట్టేశావు అని అంది మొహం తిప్పుకుంటూ. నీ నుంచి ఈ విషయం రాబట్టడానికే ఈ స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు బయటపడ్డావు దొంగ. నీ ఫ్రెండ్ని నేను, నీ గురించి నాకు తెలీదా? ఆ మాటకి మధు మొహం సిగ్గుతో ఎర్రబడింది. అబ్బో, ఇదంతా సిగ్గే అంది లత ఏడిపిస్తూ. పోవే అని మధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉండగా డోర్ సౌండ్ అయ్యింది. లత వెళ్ళి డోర్ తీసేసరికి రిషి ఉన్నాడు బయట. ఏంటి సార్ ఇలా వచ్చారు, ఎవరి కోసం అని అంది లత. మీ ఫ్రెండ్ కోసం. ఏది, ఎక్కడుంది అని అన్నాడు రూమ్లోకి చూస్తూ. సార్ ఇప్పుడే తను స్నానానికి వెళ్ళింది సార్. ఓకే, ఆమె రెడీ అయ్యాక నన్ను ఒకసారి వచ్చి కలవమని చెప్పు అని అన్నాడు రిషి. మధు తలకి స్నానం చేసి బయటికి వచ్చేసరికి, హలో, మీ రిషి సార్ వచ్చారు ఇందాక, నేను ఒకసారి అర్జెంటుగా కలవమని చెప్పారు అని అంది లత. ఇప్పుడా, రెడీ అయ్యాక కదా కలవమని చెప్పారు అని మనసులో అనుకుని, లత, ఎందుకని అడిగావా? ఏమో బాబు, మీకు మీకు ఏముంటుందో నాకేం తెలుసు. అదిగో బయట బాల్కనీలో ఉంటాను అని అన్నారు, వెళ్ళు అని అంది లత. బాల్కనీ దగ్గరకు వచ్చేసరికి రిషి అటువైపు తిరిగి నిలబడ్డాడు. సారని నెమ్మదిగా పిలిచింది మధు. హుమ్మని వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. అప్పుడే కడిగిన ముత్యంలా కనిపించింది అతనికి. పిలిచారంట? ఆ అవును అని ఆమె చెయ్యిని పట్టుకుని ఆమె చేతిలో ఒక కవర్ పెట్టాడు. ఏంటి సార్ ఇది అని అంది ఆశ్చర్యంగా. తీసి చూసింది పెట్టెలో ఉన్న చీర. తెల్లని జార్జెట్ చీరకి మెరూన్ కలర్ బార్డర్ రెండు అంచులకి ఉంది. మంచి జార్జెట్ వర్క్ చేసి ఉంది. చీర అంతా కూడా మెరూన్ కలర్, చిన్న చిన్న మెరూన్ బుటాస్ ఉన్నాయి. అంతా చూసిన ఆమె రిషి వైపు చూసింది. ఏంటి సార్ ఇది అని అంది. నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇది? చాలా రోజులయ్యిందిలే, నీకోసమే తీసుకున్నా. ఇప్పుడు ఇవ్వడానికి టైం కుదిరింది.
వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా, చెప్పాగా ఒక చోటికి వెళ్దామని అని చీర కట్టుకుని రా అని అన్నాడు రిషి. అని ఆ చీరని చేత్తో అపురూపంగా పట్టుకుని రూంలోకి వెళ్ళింది మధు. మధు, ఈ రోజు మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజుగా ఉండబోతుంది. నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. మన ప్రేమ ప్రయాణం ఇక మొదలు. ఇక ఎవరూ కూడా నీ నీడను కూడా తాకనివ్వను. ఏ శక్తి మనల్ని విడదీయలేదు అని అనుకున్నాడు వెళ్తున్న మధు వైపు చూస్తూ రిషి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు కరెక్ట్‌గానే గెస్ చేస్తారని. థాంక్స్ ఫర్ వాచింగ్.